తెలంగాణ రైతులకు శుభవార్త. రెండో విడత రైతు రుణమాఫీ నిధులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కానుంది. దాదాపు 64 లక్షల మంది రైతులకు 6.190 కోట్లు జమ చేశారు. అసెంబ్లీ ప్రాంగణంలో రైతు రుణమాఫీ నిధుల విడుదల కార్యక్రమాన్ని నిర్వహించింది ప్రభుత్వం. రెండో విడత రైతు రుణమాఫీ నిధులు సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ విడతలో 1,00,000 నుంచి 1,50,000 వరకు రుణమాఫీ కానుంది. 6.4 లక్షల మంది రైతులకు 6,190 కోట్లు జమ చేశారు. తొలి విడతలో 11.34 లక్షల మంది రైతులకు 6,035 కోట్లు విడుదల చేయగా రుణమాఫీ ద్వారా ఇప్పటి వరకు 17.75 లక్షల మంది రైతులకు లబ్ధి చేకూరింది. రెండు దశల్లో కలిపి రైతుల ఖాతాలో 12,225 కోట్లు ప్రభుత్వం జమ చేసింది. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా రాహుల్ ఇచ్చిన హామీ మేరకు రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. 1,50,000 వరకు ఉన్న రుణాలని మాఫీ చేశామని తెలిపారు. కార్పొరేట్ సంస్థల అధిపతులు బ్యాంకులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. రైతులకు వన్ టైం సెటిల్మెంట్ కాదు, ఫుల్ టైం సెటిల్మెంట్ చేశామని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వం చేసిన అప్పులకు 43,000 కోట్ల వడ్డీ కట్టినట్లు వివరించారు. ఆర్థిక కష్టాలున్న రైతులకు మేలు చేసిన బట్టికి అభినందనలు తెలిపారు. కాగా రైతులకు రెండో విడత రుణమాఫీ చేయడం సంతోషంగా ఉందని ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. రెండో విడత రుణమాఫీ లబ్ధిదారులకు అభినందనలు తెలిపారు. రైతుల మేలు కోసం తమ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టిందన్న రుణమాఫీపై శరావేగంగా నిర్ణయాలు తీసుకున్నామని వివరించారు. రెండో విడతలో 6.4 లక్షల మంది ఖాతాల్లో 6.190 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. రాష్ట్రంలోని రైతులందరికీ ఇవాళ పండుగ రోజు అన్న ఆయన ఇలాంటి కార్యక్రమం గతంలో మన దేశంలో ఎక్కడా జరగలేదని మంత్రి బట్టి విక్రమార్క అన్నారు. కాగా రైతులకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటున్నామని మంత్రి తుమ్మల అన్నారు. ఒకే పంట కాలంలో 31,000 కోట్లు రుణమాఫీ చేస్తున్నామన్న ఆయన ఆగస్టులో 2 లక్షల లోపు ఉన్న రుణమాఫీని కూడా అమలు చేస్తామని హామీ ఇచ్చారు. పంటల బీమా ద్వారా రైతులకు అండగా ఉంటామని తెలిపారు. త్వరలోనే రైతు భరోసా విధి విధానాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. గతంలో కంటే భిన్నంగా రైతు భరోసా విధి విధానాలు ఉంటాయని పేర్కొన్నారు. ఆయిల్ ఫామ్ పంట వేయాలని రైతులను కోరారు.